అప్కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నా ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టెస్ట్ అనేది జరిగింది కదా, ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది మొత్తం ఈ మంత్ మొత్తం టెస్టులు ఉంటాయి. పాలిటీ మీద జరిగింది. సో ఇట్లాగా మొత్తం మీకు టెస్ట్ శాంపిల్ చూపిస్తున్నాయి, పీడిఎఫ్స్ అనేవి వెళ్తాయి. తర్వాత వాళ్ళు రాస్తారు, ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసి మనకి విత్ ఇన్ టైంలో చూడండి 75 క్వశ్చన్స్ 75 మినిట్స్లో వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్స్ పంపాలి. ఆ టైంలోపు ఎంత చేస్తే అంత అనమాట. టోటల్ ఎగ్జామ్ పరంగా ఉంటుంది. తర్వాత ఏముందంటే అది అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. సో నిన్న నైట్ అనేది నాన్ స్టాప్గా 3 hours ఎక్స్ప్లెనేషన్ జరిగింది. సో ఓన్లీ పాలిటీ మీదే, ఓన్లీ అక్కడ బిట్లు 75 బిట్లే కాదు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాం అనమాట. సో 75 బిట్స్ జరిగితే తర్వాత ఏమన్నారు స్టూడెంట్స్ రివ్యూ చూడండి, వాళ్ళే అన్నారు ఎక్స్ప్లెనేషన్ క్లాస్ ఈజ్ ఎక్సలెంట్ సార్, 360 degrees ఎక్స్ప్లెనేషన్స్ హెల్పింగ్ టు క్లియర్ ఆల్ డౌట్స్ అంటున్నారు. గుడ్ ఎక్స్ప్లెనేషన్ అంటున్నారు. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ అంటున్నారు. ఎక్స్ప్లెనేషన్ ఈజ్ సూపర్ సార్ విత్ ఎక్స్ట్రా పాయింట్స్ అండ్ విత్ ట్రిక్స్. చూడండి ఇక్కడ ట్రిక్స్ కూడా ఉంటాయి. అంటే ఈ టైంలో కావాల్సింది ఏంది, టెస్ట్లు రాయాలి, రివిజన్లు చేయాలి. ఆ రివిజన్లు అనేవి నేను ఓన్లీ ఆ 75 క్వశ్చన్సే కాదు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను దాని గురించి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడున్న టైంకి. సో అలాగ అవన్నీ క్లియర్ చేస్తూ నెక్స్ట్ చూడండి ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ మొత్తం అక్కడ వచ్చిన క్వశ్చన్సే 75 క్వశ్చన్లకే మళ్ళీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇంకొక 100 క్వశ్చన్లు తెలియకుండానే ఆల్మోస్ట్ 200-300 క్వశ్చన్లు అనేవి మీకు నేర్పించేస్తాం. సో నాన్ స్టాప్ 3 hours అంటే ఆలోచించండి. 75 క్వశ్చన్లు ఎవరైనా 3 hours చెప్తారా? ఓన్లీ ఏబీసీలు అలా చెప్పమండి మా సైడ్, మా యొక్క మెయిన్ క్లాసెస్లో ఏబీసీలు చెప్పేది వేరు. మెయిన్ ఏంటంటే మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. అసలు స్టేట్మెంట్ ఎందుకు రైట్ ఎందుకు రాంగ్, ఇది కాక మళ్ళీ ఏంది ఆడొచ్చే 2-3 స్టేట్మెంట్ కాక మళ్ళీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా అక్కడే వాళ్ళ చేత జెరాక్స్ తీపించుకొని అక్కడే నీట్గా వాళ్ళు రాసుకునే విధంగా ప్లాన్ చేసి చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట. ఎందుకంటే స్టూడెంట్స్కి 100% ఇస్తేనే స్టూడెంట్స్ ఏమవుతుందంటే ఎగ్జామ్లో ఆ యొక్క మెయిన్ వాళ్ళు రాసే దగ్గర ఉపయోగపడుతుంది అనమాట. ఓన్లీ ఆ 75 క్వశ్చన్సే చేస్తే ఉపయోగపడదు, సబ్జెక్ట్ నేర్పించాలనేదే నా యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. చూడండి మిగతా స్టూడెంట్స్ కూడా కొంతమంది ఎక్స్ప్లెనేషన్ సూపర్ సార్ 360 వ్యూ అంటున్నారు. నెక్స్ట్ యాడింగ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఎఫర్ట్స్కి థ్యాంక్స్ అని చెప్తున్నారు. రివిజన్స్ ట్రిక్స్ అన్నీ ఉన్నాయి సార్ అని చెప్తున్నారు. సో చూడండి మీరే. సో నేనేం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఫస్ట్ టెస్ట్ అయిపోయి ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిగతా టెస్ట్ కూడా షెడ్యూల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ అనమాట. ఈ మంత్ టెస్ట్ రివిజన్సే మ్యాటర్ అండి. ఎంత చదివేం ఏంటని చెప్పి టెస్ట్ రివిజన్స్ కరెంట్ అఫైర్స్ ఈ 3 మ్యాటర్. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే నా నెంబర్కి మెసేజ్ చేసి ఈరోజే పర్చేస్ చేసుకోండి అనమాట. ప్రతి ఒక్కరు ఎక్సలెంట్ అని చెప్పిన వాళ్ళే చూడండి. స్టూడెంట్స్ చెప్పింది, నేను చెప్పింది ఏం కాదనమాట. ఇక్కడ వాళ్ళ క్లాస్ విని నీట్గా చెప్పింది అనమాట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. టెస్ట్ రాయాలి అంటే ఈసారి ఎన్ని టెస్టులు రాయాలి ఏంటంటే 10 టెస్టులను రాయాలి మినిమం. సబ్జెక్టుకు 2 టెస్టులను రాయాలి. నేను సబ్జెక్ట్కి 2 టెస్టులు ప్రొవైడ్ చేస్తున్నా. ఆ 2 టెస్టులు 75 క్వశ్చన్లే కాక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నా. అందువల్ల చాలా టెస్ట్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా దానికి మీకు ఎంత ఎగ్జామ్లో ఉపయోగపడుతుందని మీకే అర్థమవుతుంది అనమాట. టెస్ట్ రాసిన తర్వాత నా స్టూడెంట్స్కి అయితే తెలుసు నా యొక్క ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి. 3 hours నాన్ స్టాప్ క్లాస్ చెప్పానండి, ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ మటుకే. ఇంకా మీరు అర్థం చేసుకోండి, 75 క్వశ్చన్లు 3 hours అంటే ఎంత నీట్గా ఎంత క్లారిటీగా. అదే కాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ డిఫెక్షన్లో వస్తే అక్కడ వచ్చే 2 స్టేట్మెంట్లు కాకుండా మొత్తం అసలు ఏంటి 91వ రాజ్యాంగ సవరణ ఏం చెప్పింది, అసలు స్పీకర్ అయింది రోల్ ఇక్కడ, అట్లా మొత్తం చెప్పుకుంటూ పోతే బోత్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకండి. టెస్ట్ అనేది మళ్ళీ చెప్తున్నాను, బోత్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజు నా నెంబర్ కాంటాక్ట్ జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.